హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో చెన్నా మసాలా సాగు ఎలా చేయాలో చూద్దాం. ఇది రోటీకి కానీ నాన్కి కానీ చాలా బాగుంటుంది. ముందుగా కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి హోల్ స్పైసెస్ 1 స్పూన్ వేసి ఆవాలు 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇంకా బిర్యానీ ఆకు 2 తీసుకున్నాను. మీడియం సైజ్ కప్తో నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. 2 టమాటోస్ ప్యూరీ యాడ్ చేసుకుంటా ఉన్నాను. 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా పసుపు కొంచెం తీసుకుంటున్నాను. ఇందులోకి నేను ఇక్కడ కారం 1/2 స్పూన్ తీసుకుంటున్నాను. ధనియా పౌడర్ 1 స్పూన్ తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసి రోస్ట్ అయ్యేలాగా చూసుకోవాలండి. ఈ మసాలా మొత్తం అనేది ఆయిల్ బయట వచ్చేలాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చనాస్ అనేది 1 కప్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసి వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకొని మనకి ఎలా కావాలో అలా చూసుకుంటూ కింద మాడిపోకుండా అడుగంటకుండా మంచిగా ఫ్రై చేసుకుంటూ చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి చాలామంది ఉన్నట్లయితే మీరు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే వాటర్ తక్కువ పెట్టుకొని తిన్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ చనా మసాలా సాగు రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.